తిరుమల అనగానే గుర్తుకొచ్చే అపారమైన భక్తి, ప్రశాంతత వెనుక ఉన్న ఆధ్యాత్మిక సారాంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కోట్లాది మంది భక్తులు ప్రతి ఏడూ తిరుమలకు ఎందుకు క్యూ కడతారో ఆ అద్భుతమైన కారణమేంటో చూద్దాం. అది కేవలం రాతితో కట్టిన గుడి కాదండీ, కోట్లాది మంది అపారమైన విశ్వాసానికి అది ఒక సజీవ రూపం. ఆ 7 కొండలు మామూలు కొండలు కావు, సాక్షాత్తు శ్రీవారు కొలువుదీరిన అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక శిఖరాలు. ఆ స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తుల పాలిట కొంగుబంగారమై అందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. సాధారణంగా మన జీవిత ప్రయాణంలో ఎన్నో కష్టాలు, ఊహించని సవాళ్లు ఎదురవ్వడం చాలా సహజం కదా. కాని గర్భగుడిలో స్వామివారిని చూడగానే మనసులోని భారమంతా పోయి మాటల్లో చెప్పలేని అద్భుతమైన ప్రశాంతత ఆవరిస్తుంది. ఆ గిరులలో ప్రతిధ్వనించే గోవిందా నామస్మరణ వింటే చాలు, ప్రతి హృదయం భక్తి పారవశ్యంలో మునిగిపోతుంది. ఆ దేవుడి సన్నిధిలో ధనం, హోదా, స్థానం లాంటి లౌకిక అసమానతలన్నీ ఇట్టే మాయమైపోతాయి. ప్రాపంచిక గుర్తింపులన్నీ చెరిగిపోతాయి. అక్కడ అందరినీ సమానంగా నిలబెట్టే గొప్ప సత్యం ఏంటంటే అందరూ కేవలం భక్తులే. నిష్కల్మషమైన భక్తితో ఆశ్రయించే ప్రతి ఒక్కరికీ ఆ వేంకటేశ్వరుని అపారమైన కరుణ ఖచ్చితంగా లభించే తీరుతుంది. చివరగా మన భక్తిని తారాస్థాయికి చేర్చే ఏకైక తారకమంత్రం ఒక్కటే, గోవిందా గోవిందా. అక్కడ పొందిన ఈ అపారమైన ప్రశాంతత మన తర్వాతి జీవిత ప్రయాణాన్ని ఇంకెంత అద్భుతంగా మారుస్తుందో కదా.